మాట్లాడింది. కాంస్య విగ్రహం పెడతాడా, ఎన్ని విగ్రహాలు పెట్టినామో మేము ప్రభుత్వానికి వచ్చినాక మేము చూపిస్తాము అని చెప్పాలంటారు. అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ వాళ్ళ పరిస్థితి అట్లే ఉన్నది. వాళ్ళ అస్తిత్వం గురించి వాళ్ళ పార్టీలను కాపాడుకునే ప్రయత్నంలో ప్రజలను గొర్రెలుగా చేసి పైసలకు అమ్ముడు పోయేటట్టు చేసి వాళ్ళ పబ్బాలు కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా, దాన్ని విచ్ఛిన్నం చేస్తాం. మేము బరాబర్ విచ్ఛిన్నం చేస్తాం. వాస్తవాలు మాట్లాడే పని క్రాంతి దళగా మీ అసొంటలందరినీ దగ్గర తీసుకొని పోయి మేము జనం లోపల పోతామని చెప్పవలసుకున్నా. నేను ఇప్పుడు పాశం రావురంకులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, దయచేసి వాళ్ళు మన అమ్మలను అక్కలను చెల్లెలను తిట్టినట్టుగా మీరు ఆవేశానికి వచ్చి మీరు కూడా ఏం మాట్లాడకండి. కొంచెం ఆలోచనతోటి ఇక్కడ జనానికి అక్కడ జనానికి ఇది, ఎందుకంటే ఈ యుద్ధం ఇక్కడితో ఆగేది కాదు. ఇది నేనైతే దీన్ని ఆపదలుచుకోలే, సవాలే లేదు. మా అమ్మలను మా అక్కలను మా చెల్లెలను తిట్టినాక నేను చెప్పిన భూమి మీద మీరు ఎక్కడ ఏ పొక్కలో ఉన్నా గుర్తుపెట్టుకోండి. ఏ పొక్కలున్నా ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి కనుక అయ్యేది ఉంటే అవుతాడు. ఆల్రెడీ ఆయన చర్యలు తీసుకోడు. దొంగ కేసులు పెట్టి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన వాళ్ళకేమో చేస్తున్నాడు. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడారు కదా, ప్రతిదీ రికార్డు చేస్తున్నాం. మా ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు ఎవరెవరికైతే మెసేజ్లు వాళ్ళు పెట్టినరో అవన్నీ రికార్డు చేసి భూమి మీద ఎక్కడున్నా కానీ మిమ్మల్ని తీసుకొస్తాం. చట్ట ప్రకారంగా మిమ్మల్ని ముస్సలు ఎక్కిస్తాం. ఏది సాధ్యం కాకపోతే ప్రజాకోట్లు కూడా ఉన్నాయి, గుర్తుపెట్టుకోరు.